ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. నేను ఒక నిబంధనను చేయుచున్నాను, అద్భుతములు చేసేదను. ఈ మాట మోషేను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాట. 33వ అధ్యాయంలో చూస్తే అక్కడ మోషే పశ్చాత్తాప హృదయంతో ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడం చూస్తున్నాము. తప్పు చేసింది, పాపం చేసింది ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ నాయకుడిగా అన్ని లక్షల కాల్బలంని అరణ్య మార్గమున కనాను పాలుతేళ్లు ప్రవహించు ఆ దేశానికి నడిపించే క్రమంలో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు రాత్రింబగళ్ళు ఉపవాసముని దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే అహరోను వారి విసుగుని బట్టి, వారి సనుగులను బట్టి, వారు చెల్లాచెదర అయ్యేదాన్ని బట్టి అక్కడ బంగారు దూడను తయారు చేయడం జరిగింది. ఆ దూడను వారు ఏర్పరచుకొని, ఓ ఇశ్రాయేలు, నీ దేవుడు ఇదే అని చెప్పి దాని ముందు తింటూ త్రాగుతూ విచ్చలవిడిగా తిరగడాన్ని దేవుడు సహించలేకపోయాడు. మోషేని సీనాయి పర్వతం కిందికి వెళ్ళి, ఈ ప్రజలు తప్పిపోయారు, చెడిపోయారు, నువ్వు వెళ్ళని పంపిస్తే అక్కడున్న పరిస్థితిని మోషే చూసినప్పుడు ఆయన రాతి పలకలను కింద పడేయడం జరిగింది. ఆ ప్రజలందరి కొరకు మోషే పశ్చాత్తాపంతో తను తప్పు చేయలేదు, కానీ ఆ ప్రజలందరి పాపంని తన మీద వేసుకొని, వీలైతే నన్ను తీసుకోండి ప్రభువా, నీ జీవగ్రంథంలో నా పేరును తీసివేయండి, కానీ వీరిని ఏం చేయొద్దని ప్రజలందరి కొరకు ప్రార్థన చేసిన మోషే మళ్ళీ 33వ అధ్యాయంలో చూస్తే రాతి పలకల కోసం వెళ్ళడం చూస్తున్నాం. ఆ 10 ఆజ్ఞలు గల ఆ రాతి పలకలను మరలా దేవుడు మోషేకి ఇవ్వడం ఈ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతంలో మీకు చేస్తాను. అయితే మీరు ఇంతకుముందు ఏ విధంగా తప్పిపోతూ వచ్చినారో, ఇంతకుముందు ఏదైతే విగ్రహాన్ని మీరు పూజిస్తూ వచ్చినారో, మీరు బంగారపు దూడ చేసి నేనే అని ఆ బంగారపు దూడకు నా నామం పెట్టి మీరు అసహ్యకారము, నాకు హేయమైన కార్యము చేస్తూ వచ్చినారు కదా. అవన్నీ చేయకోకుండా నా కట్టడలను, నా విధులను, నా ఆజ్ఞలను మీరు మీరకుండా ఉంటే మీ మధ్య నేను అద్భుతంలో చేయబోతున్నానని ప్రభు ఈ దినమున మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో ఆ ప్రభువు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.